ఏమి ప్రత్యక్షం కాబోతుంది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము, కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇంకా తెలియదు ఏమవుతామో. యోహాను అంటున్నాడు 3:2లో, మనం ఇక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలే. కానీ ఒక్కటి మాత్రము జరుగుతుంది, అదేంటంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే. యేసు ప్రభువుని ఇప్పుడు మనం ఎవరూ చూడలేదు, కానీ చూడక నమ్మువారు ధన్యులు అంటున్నాడు. మనం చూడకనే నమ్ముతున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎట్లయితే ఉన్నాడో అట్లనే ఆయనను చూస్తాం, కనుక ఆయనను పోలి ఉందుము. ఏం కాబోతున్నాం అంటే ఆయనలాగా ఉండబోతున్నాం. ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. సంఘానికి ఒక గొప్ప ప్రత్యక్షత రాబోతుంది. ఇంకా రోమపత్రిక 8:18, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఏంటండి అంటున్నాడు. ఇప్పటికి ఆలపు శ్రమలు ఎందుకు చూస్తారు? మన ఎడల ఒక గొప్ప మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఎత్తబడుల్లో మహిమలోనికి మనం ప్రవేశించబోతున్నాం. రోమా 8:20లో దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రం. ఏం జరగబోతుందండి దేవుని పిల్లలకి? మహిమగల స్వాతంత్రం. అంటే ఈ బంధకాల నుంచి, ఈ రోగాల నుంచి, ఈ దరిద్రత నుంచి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి, దుఃఖము నుండి, వేదన నుండి, అన్నిటి నుంచి ఒక గొప్ప స్వాతంత్రం. అది మహిమగల స్వాతంత్రం. రోమా 8:29లో అంటున్నాడు, వారు తన కుమారునితో సారూప్యం గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. చూడండి దేవుని బిడ్డలారా, మనమాట ఆయన కుమారునితో సారూప్యం అంటే సమరూపం. ఆయన ఎలాగ ఉన్నాడో అలాగా ఉండడానికి ఆయన ముందుగా మనల్ని నిర్ణయించాడట. ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, మన దినములలో ఒక దినమైన గడవక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన అంటున్నాడు, ముందుగానే నిర్ణయించాను. యేసు ప్రభులాగా ఆయన రూపము గలవారమగుటకు. ఫిలిప్పీ పత్రిక 3:21 అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చేస్తాడు. రాప్చర్లో జరగబోయే కార్యం ఇది. ఈ శరీరము దీన శరీరం, ఆయన శరీరము మహిమ గల శరీరం. ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులు భయముతో ఒక గదిలో ఉన్నప్పుడు ఆయన లోనికి అలాగొచ్చేసాడు. ఆ శరీరానికి ఏ గోడలు ఆపలేవు. ఆ శరీరమునకు భోజనం చేయగల సామర్థ్యం ఉంది. ఆయన వారితో భుజించాడు. ఆయన వారి నుంచి వెళ్ళిపోయాడు. అనేక చోట్ల ఆయన పునరుత్థానం అయిన తర్వాత వారితో కలుస్తూ అనేక సంగతులు నేర్పిస్తూ మహిమగల శరీరముతో ఉన్నాడు. అయితే ఆ శరీరమునకు సమానమైన శరీరం, సమరూపముగా గలదానిగా మన శరీరాన్ని కూడా మార్చబోతున్నాడు. నిత్యత్వంలో మనం పొందబోయే శరీరం అదే. యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఏ శరీరం ఉందో అదే శరీరాన్ని మనం పొందుకుంటాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, మనకు జీవం, మనలో ఏముందండి? జీవం ఉంది. ఈ జీవం ఆయనే. నేనే మార్గము, సత్యము, జీవము. ఆ జీవం ఆయనే. క్రీస్తే నాయందు. ఇక జీవించేవాడని నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. మనలో క్రీస్తు జీవిస్తే, జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడదు. ఆయనతో కూడా మనము కూడా గాన ప్రత్యక్షపరచబడబోతున్నాం మహిమలో. ఇంకా 1 పేతురు 5:4 అంటున్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు
మీరు వాడవారని మహిమ కిరీటం పొందుతారు. మన ప్రధాన కాపరి ఎన్నడూ మాటి మాటికి యాజకులు ఏటేటా అర్పించేవారు బలులు. వారు అనేకులైరి, కానీ మన ప్రభు మళ్ళీ మళ్ళీ అర్పించవలసిన అవసరం లేని ఒకే ఒక్క బలిని అర్పించి తన స్వరక్తంతో ఒకేసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి ప్రధాన కాపరత్వాన్ని కలిగి ఉన్నటువంటి మన ప్రభు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము వాడబారని మహిమ కిరీటం పొందుదుము. చూడండి, క్రౌన్స్ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, కిరీటాలు దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అయితే మరి ఏ ఎత్తబడే గుంపులో నీవు ఉండాలంటే ఏం చేయాలి? నీవు కూడా ఎత్తబడాలంటే ఏం చేయాలి? ప్రభువుని నమ్మావు, కానీ ఇంకా ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి చూద్దాం. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొని ఉన్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. చూడండి, ఆయన యందు ఈ నిరీక్షణ. ఏ నిరీక్షణ? ఆయన యందు ఏ నిరీక్షణ ఉంది మనకి? ఆయన ఒక రోజు వచ్చి నన్ను తీసుకెళ్తాడు. నా ప్రభు నా కోసం వస్తాడు, నాకు స్థలం సిద్ధపరిచి తండ్రి చేత పంపబడి నన్ను తీసుకోవడానికి వస్తాడు. ఇది మన నిరీక్షణ. నేను నిత్యత్వం అంతా ఆయనతో గడుపుతాను, ఇది మన నిరీక్షణ. నాకు మరొక జన్మ లేదు, ఈ జన్మలోనే ఈ జీవితమే నాకు ఇక. పరలోకములో మరి ఆయనతో నిత్య విశ్రాంతియా లేదా నిత్య నరకమా డిసైడ్ చేసుకునేది ఈ జీవితమే. కానీ ఈ జీవితంలో నేను యేసు ప్రభువుని నమ్మాను కనుక నాకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది, అది నిత్యత్వం ఆయనతో గడుపుతాను. ఇది పెట్టుకున్నటువంటి ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా, యేసు ప్రభు అయితే ఎలా పవిత్రుడో అలాగే మనము పవిత్రులుగా చేసుకోను. అంటే పాపం అంటకుండా చూసుకుంటాడు. ఎలా పవిత్రులుగా చేసుకోగలం? మన పాపలను ఒప్పుకొని ఎడల 1 యోహాను పత్రిక 1 మనము మన పాపలను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది. అలా మనల్ని మనం పరిశుద్ధపరచుకుంటాం. ఇక చూడండి, 1 యోహాను 3:19-20. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మనము మన హృదయములను సమ్మతిపరచుకుందుము. చూడండి, మన హృదయానికంటే హృదయం మోసకరమైంది. మన హృదయానికంటే దేవుడు అధికుడు, సమస్తమును ఎరిగినవాడు. నీ హృదయంలో ఏం ఆలోచిస్తున్నావో ఆయనకు తెలుసు, ఎరిగి ఉన్నాడు ఆయన. కనుక మన హృదయం ఏ విషయములలో మన యందు దోషారోపణ చేస్తుందో, మన హృదయము మనలో గిల్టీ కాన్షియస్ ఉంటుంది. మనం తప్పు చేస్తే దోషారోపణ చేస్తుంటది మన మనస్సాక్షి. దోషారోపణ చేయను ఆ విషయములలో, ఏ విషయంలోనైతే దోషారోపణ మనలో నుంచి వస్తుందో, ఇన్నర్ వాయిస్, ఎవడు ఆరోపణ చేయాల్సిన అవసరం లేదు. నీ ఇన్నర్ వాయిస్ విను. ఆ విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాలను సమ్మతిపరుచుకుందాము. ఎవరితోనన్నా సఖ్యత లేకుండా ఉన్నావా? క్షమించలేకుండా ఉన్నావా? చేదు కలిగి ఉన్నావా? ఈర్ష్య, అసూయ, ద్వేషము కలిగి ఉంటున్నావా? అయితే నీలో నుంచి ఒక స్వరం వస్తుంది, జాగ్రత్తగా విను. ఆ స్వరమును తృణీకరించకు. నువ్వు ఒకవేళ ఆ స్వరం పరిశుద్ధాత్మునిదే, నువ్వు ఆయన స్వరము వినలేకపోతున్నట్లయితే నీ మనస్సాక్షి వాత వేయబడుతుంది. ఇక నీకు ఆయన చెప్పేది అర్థం కాదు. అందుకోసమే మన హృదయము దోషారోపణ చేస్తున్నప్పుడు ఆ విషయాల్లో సమ్మతిపరుచుకుందాం. 20వ వచనం, ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారమగుదుము.
చూడండి, నీలో నుంచి నీ హృదయం ఏ దోషారోపణ చేయకపోతే దేవుని ఎదుట నువ్వు ధైర్యంగా నిలబడతావు. ఈ లోకంలో ఎవడైనా మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు, వారి అభిప్రాయాలు వారికి ఉన్నాయి, అభిప్రాయాలు వేరు, అసలు వేరు. కానీ వారి గురించి కాదు నువ్వు చూడాల్సింది, నీ హృదయమందు దోషారోపణ ఏమీ లేనట్లయితే నీవు ఎవరికి భయపడే పని లేదు, దేవుని ఎదుట ధైర్యం గలవారం అగుదము. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారండి, నమ్మదగినవాడు, ఒప్పుకుంటే నమ్మదగినవాడు, నీతిమంతుడు, పాపములను క్షమించుటకు మనుష్య కుమారుడికి మాత్రమే అధికారం కలదని చెప్పిన దేవుడు మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. దేవునికి ఇష్టంగా మనం జీవించాలి, ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి, ప్రతి విషయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవునికి ఇష్టమైన జీవితం మన ఇష్టం కాదండి, మన ఇష్టము మనం యేసు ప్రభు వారిని ప్రభు అని ఒప్పుకున్న రోజే పోయింది. యేసు ప్రభు అని నువ్వు ఒప్పుకున్నావంటే ఆయనను ప్రభుత్వం చేయమని నువ్వు అడుగుతున్నట్లు, ఆయనను ప్రభుత్వం చేయనివ్వాలి, ఆయన చెప్పిందే చేయాలి. అప్పుడే ఆయనకి ఇష్టంగా జీవించినట్లు. నువ్వు ఇష్టంగా జీవిస్తున్నావా? దేవునికి నీ జీవితం కష్టంగా ఉందా? నిన్ను భరించలేకపోతున్నాడు అయితే మార్చుకో. ఈ క్షణమే ఆయన రాబోతున్నాడు. ఎత్తబడే సంఘంలో నీవు ఉండాలంటే నీ జీవితం మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ మాట మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ వ్యాపారం మారాలి, ఉద్యోగంలో నీ విధానాలు మారాలి, కుటుంబంలో నీ విధానాలు మారాలి, భార్య ఎడల భర్త ఎడల నీ అనుసరిస్తున్నటువంటి విధానాలు మార్చబడాలి. దేవునికి ఇష్టమైన రీతిలో బైబిల్ చెప్పిన రీతిగా నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తించాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి, దివారాత్రము వాక్యాన్ని ధ్యానించాలి. ఇది మన కనీస విధి. ఈ వాక్యాన్ని ధ్యానించకపోతే ఎలా మాట్లాడతాడు నీతో నాతో? వాక్యమే మనల్ని, మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాక్యం అద్దము. ఆ వాక్యములో నిన్ను పరిశీలించుకో. ఆ వాక్యము నీలో ఉన్నటువంటి నిరాకారతను చూపిస్తుంది. ఆ వాక్యము నిన్ను నూతన సృష్టిగా మారుస్తుంది. ఆ వాక్యం నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది. ఆ వాక్యం నిన్ను కత్తిరిస్తుంది. ఆ వాక్యమే నిన్ను కడుగుతుంది. ఆయన మాట సెల్లవిగా అలా జరుగుతుంది. ఆయన వాక్యము అక్షరము పొల్లుపోకుండా నెరవేర్చబడుతుంది. ఆకాశం నుండి వర్షం హిమము బయలువెడలి భూమిని తడపకుండా ఎలాగూ వెనుకకు మరలవు, అలాగే నా వాక్యం బయలువెళ్ళి పని చేయకుండా వెనక్కి మరలదు. నీ వాక్యం చదివితేనే ఆ వాక్యం నీకు అర్థం, పరిశుద్ధాత్ముడు గ్రహింపుని ఇస్తాడు. అప్పుడు నీ నీతి ఇంక్రీజ్ అవుతుంది, అవినీతి తొలగిపోతుంది, స్వనీతి తొలగిపోతుంది, దేవుని నీతిగా మార్చబడతావు. వాక్యమే చీకటి లోకంలో మన మార్గాలు, వెలుగు మార్గాలు నడవడానికి వెలుగై నడిపిస్తుంది. ప్రియ సహోదర సహోదరి, వాక్యాన్ని చదువుతున్నావా? ధ్యానిస్తున్నావా? ప్రభు రాబోతున్నారు. ఆత్మలను సంపాదించాలి, ఆత్మల సంపాదకులు కావాలి. దేవుడికి కోత కోయివారు కావాలని ప్రభు కోరుతున్నారు. ఆత్మలను సంపాదించే వారిగా ఉండాలి, సాక్షి జీవితం కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసి కనీస బాధ్యత ఆత్మలను సంపాదించడం, సువార్త ప్రకటించడం, సాక్ష్యం ఇవ్వడం, ప్రభు ఆశ్చర్య కార్యాలను వివరించడం, ప్రభు ప్రేమను ప్రకటించడం, ప్రభు కృపను వివరించడం. నరకము నుండి అనేకులను లాగాలి. వాక్యం మాట్లాడుతుంది, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని రక్షించవా అని.
అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని లాగుడి అని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. మన చుట్టూ ఉన్నటువంటి అనేకులు యేసుని ఎరగని వారు, తప్పుడు మార్గంలో ఉన్నటువంటి వారు, తప్పుడు విధానాల్లో ఉన్నటువంటి వారు, అబద్ధ సంఘాల్లో ఉన్నటువంటి వారు, మోసపడుతున్నటువంటి వారు అనేకులు చుట్టూ ఉండగా నాకెందుకులే నువ్వు అనుకుంటున్నావు? ప్రభు అడుగుతాడు. లెక్క అడిగే దేవుడు. ప్రియులారాయి, ఎత్తబడిన తర్వాత ఇది సాధ్యం కాదు, ఈ పనులన్నీ చేయలేవు. అప్పుడు మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాలి. సంపూర్ణ దేవుని చిత్తం మన జీవితంలో జరగడానికి నువ్వు అనుమతించాలి. ప్రభువా, నీ చిత్తమే జరుగునుగాక, ఈ ఉదయం నుండి రాత్రి వరకు నీ చిత్తమే జరుగునుగాక అని ప్రతిదినం మనల్ని ఆయనకు అప్పగజెప్పుకోవాలి. చివరిగా బీ రెడీ, సిద్ధంగా ఉండండి. 24:44 మత్తయి సువార్తలు అంటున్నాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధంగా ఉండండి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని సమయంలో వస్తాడు దొంగలాగా. మనం అనేక విషయాలు ధ్యానం చేశాం. కాబట్టి 21:36 లూకాలు అంటున్నాడు, కాబట్టి మీరు జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబట్టకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. కాబట్టి మీరు జరగబో వీటినెల్లా తప్పించుకోవాలంటే ఏం జరగబోతున్నాయి? అనేక సంఘటనలు ప్రభు చెప్పాడు. మనుష్య కుమారుని ఎదుటకు మనం వెళ్ళగలిగే స్థితిలో ఉన్నామా? ఎలుటకు శక్తి మనకుందా? అలా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్తున్నాడు. We should pray day and night. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. చూడండి, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నటువంటి దినాలు. వెనక్కి లాక్కు వెళ్ళిపోవాలని, సత్యమును అసత్యముగా చేయాలని, యేసు ప్రభుని నమ్మకుండా చేయాలని, ఆయనను దూరపరచాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. మనమైతే నిబ్బరతను కలిగి, బుద్ధి కలిగి, మెలకువగా ఉండి మనం ప్రభు రాకడ కొరకు ఎదురు చూడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. చెడ్డ దినాల్లో మనం ఉన్నాం. మన చుట్టూ భయంకరమైన పాపం, చెడ్డ మనుషులు, చెడ్డ వ్యవస్థలు, పాపమును పాపముగా చూడని మనుషులు. పాపము కామన్ అయిపోయింది, అందరూ చేస్తున్నారు కనుక పాపము పాపంగా కనపట్లేదు. ఆ దినాల్లో హత్యలు, మానభంగాలు, అసూయలు, కక్షలు, ద్వేషములు, నరహత్యలు, చెడ్డ దినముల్లో మనం ఉన్నాం. అయితే వాక్యం చెప్తుంది, మీరు అనగా సంఘము లేదా ప్రభు బిడ్డలు సమయాన్ని పోనీయక, డోంట్ వేస్ట్ యువర్ టైం, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానులుగా ఉండకూడదు. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. అజ్ఞానాన్ని విడిచిపెట్టండి. ప్రతిదాన్ని నమ్మకండి. లేఖనాలు పరిశీలించండి. మేము అనేక సంగతులు మేము ఉంచాం. పరిశీలించు లేఖనాలు. దేవుని రాకడ సమయం ఆసన్నమైంది. జ్ఞాని వలె నడుచుకో, జాగ్రత్తగా చూసుకో, మీకు మీరే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. సద్వినియోగం చేసుకో సమయాన్ని. ఇరవై 5:13 అంటున్నాడు మత్తయి సువార్త, అధీనమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు. బి అలర్ట్. నిద్రమత్తుగా ఉండకుండా ఆత్మీయ మత్తు తొలగి బయటికి రండి. నీ ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆయన ఆకాశ మండలం మీదకి రాబోతున్నారు.
సిద్ధముగా ఉన్నటువంటి పెళ్లి కుమార్తె, ఎదురు చూస్తున్నటువంటి పెళ్లి కుమార్తెకు మాత్రమే వినబడుతుంది బూర. మీకు తెలిసిన పాపం ఏదైనా మీలో ఉంటే వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టి సిద్ధముగా ఉండి ఆయన రాకడ కొరకు, ఆ బూర శబ్దం కొరకు ఎల్లప్పుడూ ఎదురు చూస్తూ నువ్వు ఉన్నట్లయితే ప్రభు ఏ క్షణం వచ్చినా, ఏ రాత్రి వచ్చినా, నువ్వు పడక మీదున్నా నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నువ్వు పొలంలో ఉన్నా నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నువ్వు తిరగలు విసురుతున్నా నిన్ను తీసుకుపోతాడు. నువ్వు ఉద్యోగంలో ఉన్నా తీసుకెళ్తాడు. డ్రైవింగ్లో ఉన్నా తీసుకెళ్తాడు. కానీ నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. దానికి కావాల్సింది ఒకటే, ప్రభువుని చేరుకోవడానికి పరిశుద్ధతయే ఫలం. మన ప్రభు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు పౌలు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డారు మీరు. దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు, ఇక పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. అది నీ బాధ్యత. దానికి పరిశుద్ధాత్మనిచ్చారు. ఆ పరిశుద్ధాత్మ చెబుతూ నువ్వు ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లుగా నువ్వు నడిస్తే, ఆయన వాక్యము నడిపించిన రీతిగా నడిస్తే పరిశుద్ధతలో ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదుగుతావు. ప్రభువుకు సమానమైన సంపూర్ణతలోనికి వస్తావు. ఆయన ఎప్పుడొచ్చినా వెళ్ళిపోతాం. ప్రియ సహోదర సహోదరి, ఇది ఆయన రాకడ సమయం. దేవుడు నీకు అనేక సంగతులు నేర్పించారు. ఈ 6 ప్రసంగాలు వివిధ భాగాలుగా విభజింపబడి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం. ఈ లైఫ్ చర్చ్ పరిచర్య ద్వారా ఈ సంగతులు మీకు తెలియజేయడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని, రాకడ కొరకు సిద్ధపరచాలని మనసారా కోరుకుంటూ, మీరందరూ ఈ యొక్క వీడియోస్ని చూస్తూ సిద్ధపడుతూ వీటిని అనేకులకు పరిచయం చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ వీడియోస్ అనేకుల జీవితాల్లో ఆయన రాకడ కొరకు సిద్ధపడటం తీసుకురావాలని మా ప్రయత్నం. దీంట్లో మీరు పాలి భాగస్తులు అవుతారని నమ్ముతున్నాను. మీరు చూసినటువంటి ఈ యొక్క వీడియో ప్రసంగాలను అనేకులకు పరిచయం చేసి వారిని కూడా సిద్ధపరచాల్సిందిగా మనం చేస్తూ, ప్రభు పేరిట మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.